ఈరోజే సంకటహర చతుర్థి. ఈరోజు ఏమీ చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ కథ వింటే చాలు, వద్దన్న మీ ఇంట్లోకి డబ్బు వస్తుంది, సకల ఐశ్వర్యాలు కలిసి వస్తాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. కష్టాలన్నీ పోతాయి. అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. జన్మ జన్మల పాపాలు పోయి రాజయోగం పడుతుంది. ఎంతో పుణ్యం చేసుకున్న వారు మాత్రమే ఈరోజు ఈ కథలను వినగలుగుతారు. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృగిడి అనే ఒక వినాయకుడికి గొప్ప భక్తుడైన ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉండగా సర్సేన అనే రాజు రాజ్యం దాటి సమయంలో అనేక పాపములు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలోనే పయనించి ఆ విమానం వైపు దృష్టి సాగించాడు. అతడు దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున ఉండే అర్ధాంతంగా ఆగిపోవడం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలక్కి ఆశ్చర్యచిత్తుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకి వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యం చెందుతూ ఆలకించసాగాడు. ఇక్కడ ఇంద్రుడి చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించాడు. ఇంద్రుడితో అక్కడ విమానం ఎందుకు ఆపారో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఒక వ్యక్తి ఎవరితో దిష్టితోకి విమాన మార్గం మధ్యంలో అంతరార్థంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మళ్ళీ ఆగిపోయిన ఈ విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసిన వారో వారి పుణ్యఫలాన్ని నగ్గిస్తే ఆ విమానం బయలుదేరుతుంది అని చెప్పాడు. సైన్యులకంతా కలిసి రాజ్యం అంతా కూడా తిరిగారు, అన్వేషిస్తూ ఒక్కరైనా సరే నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనపడతారా అని. తానే దురదృష్టవశాత్తు అలా ఎవ్వరూ నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళడం కనిపించింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్ములైన ఈ స్త్రీని ఎందుకు గణేష లోకాన్ని తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. దానికి గణేష దూత, నిన్నంతా కూడా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమి తినలేదు, చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది, రాత్రంతా నిద్రించి సూర్యోదయ సమయాన నిద్రలేచి కొంత తినడం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్టహార చతుర్థి వ్రతం చేసింది, ఈరోజు మరణించింది అని చెప్పారు. అంతేకాక ఎవరైనా తమ జీవితాలలో ఒక్కసారైనా సరే ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ సనంద లోకానికి కానీ చేరుకోవడం మరణం అనంతరం తథ్యమని చెప్పారు. గణేశుని దూతను అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమిలాడారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని. అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేశుని దూత అంగీకరించలేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందింది కావున ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దానివల్ల ఇంద్రుడి వివాహం బయలుదేరింది. ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మికత విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలను తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరినీ దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రతం మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుని లోకానికి లేదా సనంద లోకానికి చేరుతారని, అక్కడ భగవంతుడి ఆశీస్సుల వలన ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటూ ఉంటారు. బ్రహ్మదేవుడికి మొదట సృష్టి చేసేటప్పుడు అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి. అసలు సృష్టి ఎలా చేయాలో బ్రహ్మకు తెలియడం లేదు. దాంతో బ్రహ్మ ముక్కు పెట్టాల్సిన చోట చెవి పెట్టాల్సిన ముక్కు పెట్టేవాడు. బ్రహ్మ సృష్టి ప్రారంభించిన 1000 సంవత్సరాల వరకు సృష్టిలో ఆటంకాలు ఎదురయ్యాయి. అప్పుడు బ్రహ్మ తపస్సు చేశాడు. అలా 1000 సంవత్సరాలు బ్రహ్మ తపస్సు చేయగా ఒకసారిగా వక్రతుండ గణపతి ఒక కృష్ణపక్ష చతుర్దశి రోజు కనిపించాడు. ఆ గణపతి బ్రహ్మ సృష్టిలో ఏర్పడిన వక్రాలను తొలగించాడు. అందుకే ఆయనకు వక్రతుండ గణపతి అని పేరు వచ్చింది. గణపతి ఆది నుండి ఉన్న దేవుడు. బ్రహ్మదేవుడంతటి వాడే ఆటంకాలని తొలగించిన గణపతికి మన ఇబ్బందులు ఒక లెక్క కాదు. కనుక సంకటహర చతుర్థి రోజు ఆటంకాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి అని బాధపడేవారు ఇంట్లో గణపతిని పూజించుకుంటే ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈరోజు గణేశ పురాణంలోని సంకటహర చతుర్థి మహత్యాన్ని తెలిపే ఈ కథను వింటే చాలు, సకల సంపదలు కలుగుతాయి, ఆటంకాలు పోతాయి. ఒకసారి వశిష్ఠ మహర్షి చూసి, సూరసేన మహారాజు మహాత్మా,
సంకటహర చతుర్థి వ్రతం మహత్యం చెప్పమని కోరాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగాడు. రాజా, పూర్వం కృతవీర్యుడు అనే రాజు ఉండేవాడు. అతను పరమ ధర్మాత్ముడు, దానశీలుడు, బ్రాహ్మణుల పట్ల దేవతల పట్ల భక్తి కలిగి ఉండేవాడు. ఎంతో పుణ్యాత్ముడు. అయినప్పటికీ అతడికి ఎంతకాలానికి సంతాన భాగ్యం కలగలేదు. అప్పుడు అతను తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి అడవులకు పోయి కేవలం కాలిని మాత్రమే సేవిస్తూ సంతానం కోసం కఠోరమైన తపస్సు చేయసాగాడు. ఎంత ఘోర తపస్సు చేసినా కూడా ఆ పరమేశ్వరుడు అనుగ్రహించలేదు. దీనికి కారణం అతని పూర్వజన్మలో పాపం బలంగా ఉండడమే. పూర్వజన్మలో కృతవీరుడు ఎంత దుర్మార్గుడంటే అతని ముఖం ఎవరైనా చూస్తే వారి సమస్త పుణ్యాలు హరించుకుపోయేటివి. అతను ఒక సందర్భంలో 12 మంది అమాయక బ్రాహ్మణులను హత్య చేశాడు. ఒక బ్రహ్మత్య దోషమే అతడిని తర్వాత జన్మలో అంటే కృతవీరుడిగా పుట్టినాక కూడా వేధిస్తుంది. కఠినాత్ముడిగా జన్మించిన ఆ జన్మలో అతడికి తెలియకుండానే సంకటహర చతుర్థి రోజు చంద్రోదయం సమయంలో గణపతిని స్మరించటం, మళ్ళీ అదే జన్మలో సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ సమయంలో మరణించటం వలన కృతవీరుడిగా రాజుగా జన్మించాడు. అనుకోకుండా అతడికి తెలియకుండానే ఆ జన్మలో గణపతిని ఎలా స్మరించాడో తెలుసా? ఒక సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ సమయంలో ఈ కఠినాత్ముడికి ఎక్కడా లభించని ఆహార పదార్థాలు లభించాయి. అతడి కుమారుడి పేరు గణపతి. ఆ తిండి పదార్థాలన్నీ తన కుమారుడితో కలిసి భుజించడం కోసం సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ కాలంలో గణపతి గణపతి త్వరగా రా అంటూ కొడుకును అనేక సార్లు పిలుస్తాడు. ఆ రోజు గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు ఏ ఉద్దేశంతో అయినా సరే ఎవరైనా సరే గణపతిని ఒక్కసారి స్మరిస్తే చాలు, అతడు ఎంత కఠినాత్ముడైనా సరే విశేష పుణ్యం లభిస్తుంది. ఆ విధంగా ఈ కఠినాత్ముడు గణేశ నామాన్ని స్మరించగానే అతనికి అనంతమైన పుణ్యం లభించింది. తర్వాత కొంతకాలానికి మళ్ళీ అదే సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ సమయాన అతడికి మరణం సంభవించింది. పరమ పవిత్రమైన ఆ రోజు మరణించటం వలన అతడు శ్రీ మహాగణపతి లోకాన్ని పొందాడు. ఆ పుణ్య విశేషం వలన మరు జన్మలో కృతవీరుడనే రాజుగా జన్మించాడు. కానీ పూర్వజన్మలో 12 మంది బ్రాహ్మణులను అకారణంగా చంపిన పాపం వలన అతడికి మరుజన్మలో ఎంతో కఠోర తపస్సు చేసిన సంతాన భాగ్యం కలగలేదు. అయితే కృతవీరుడు గనక 1 సంవత్సరం పాటు నియమపూర్వకంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే తప్పక సంతాన భాగ్యం కలుగుతుందని బ్రహ్మదేవుడు కృతవీరుడితో తండ్రికి తెలియజేశాడు. సంకటహర చతుర్థి రోజున ఎవరైతే గణపతిని చంద్రోదయ సమయంలో పూజిస్తారో వారి సమస్త సంకటాలు నాశనమైపోతాయి. బిడ్డలు లేని వారికి చక్కటి సంతానం కలుగుతుంది. సమస్త మనో అభిష్టాలు నెరవేరుతాయి. కళ్ళు లేని వారికి కళ్ళు, మగవాళ్ళకు మూరు, కాళ్ళు లేని వారికి కాళ్ళు తిరిగి వస్తాయి. రాజ్యం పోయిన వారికి రాజ్యం తిరిగి వస్తుంది అని బ్రహ్మ కృతవీరుని తండ్రికి చెప్తాడు. ఆయన వచ్చి చెప్పగా కృతవీరుడు సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి మహాబల పరక్రమవంతుడైనటువంటి కార్తవీర్యార్జునుడు జన్మించాడు. ఇంతేకాదు కార్తవీర్యార్జునుడు సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసి సహస్ర బాహువులను పొందాడు. మేరు పర్వతమంతా దేహాన్ని పొందాడు. ఈ భూమండలానికి అత్యంత బల సంపన్నుడిగా ఎదిగాడని వశిష్ఠ మహర్షి సూరసేన మహారాజుకు సంకటహర చతుర్థి మహత్యాన్ని వివరించాడు. సహస్రేక్షు గణపతి ఏ విధంగా ఏర్పడ్డాడు, ఒక రైతును ఆ విఘ్నేశ్వరుడు ఎలా కాపాడాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, దరిద్రాలన్నీ కూడా పోతాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒకరోజు సాయంత్రకాలం మంటప చిత్రాల్లో చెరుకు గడపట్టి ఉన్న విఘ్నేశ్వరుడిని కుతూహలంగా చూస్తూ ఉండడం గమనించి పావన మిశ్రుడు ఆ చిత్రానికి సంబంధించిన కథ చెప్పడం ఆరంభించాడు. పూర్వం రాజంతటి భూస్వామి ఒకటి ఉండేవాడు. అతడు ఏటేటా వినాయక పూజలు ఉత్సవాలు ఘనంగా జరిపిస్తూ గణేశ భక్త శిరోమణి అనిపించుకున్నాడు. తనకి అనేక పంట పొలాలతో పాటు పెద్ద చెరుకు తోట ఉంది. ఆ చెరుకు తోట పని అంతా చూసుకుంటూ ప్రతి ఏటా పుష్కలంగా చెరుకు పండించి భూస్వామికి మంచి రాబడి చేకూర్చే పాలేరు మనసులో విఘ్నేశ్వరుని నమ్మిన భక్తుడు.
ఈసారి మరింత బాగా పండించు గణేష అని మనసులో అనుకుంటూ చెరుకును నాటి ఏడాదికేడాది తన యజమానికి మరింత లాభం చూపించేవాడు. పాలేరు అతని భార్య 10 ఏళ్ల కొడుకు ముగ్గురు చెమటోర్చి పనిచేసేవారు. భూస్వామి మాత్రం చాలా తగ్గించి కూలిచ్చేవాడు. అది సరిగ్గా ఇచ్చేవాడు కాదు. పాలేరు అమాయకుడు, అల్ప సంతోషి, ఏమీ అనేవాడు కాదు. కానీ భూస్వామి భార్య ఉత్తమురాలు. మంచి అయిన చెడ్డ అయిన మనసులో గణేశుడికి నివేదించుకునేది. పాలేరుకి కూలి ఇవ్వటంలో భర్త మరి అన్యాయం చేస్తూ ఉంటే, పాపం వాళ్ళు పడే కష్టానికి మీరిచ్చేది ఏమాత్రం సరిగ్గా ఇవ్వండి అనేది. దానికి భూస్వామి, బాగానే ఉంది నీ బూడి సలహా. ఇలాగా మిగిల్చుకుంటూ వస్తేనే కదా మన గణేష ఉత్సవాలు జరిపేది అనేవాడు. అప్పుడు ఆమె కష్టపడే వాళ్ళ నోట మట్టి కొట్టకు, పూజలు ఉత్సవాలు జరపకపోతేనేం గణేష, ఈయనకు మంచి బుద్ధి కలిగించు అని అనేది. ఇది ఇలా ఉండగా ఒక ఏడాది చెరుకు ఏనుగు తొండాల్లాగా మరింత విశేషంగా పండింది. ఈ చేసి చెరుకు కట్టిన మొడుపులు బల్లతో భూస్వామి దివాలం చేరుతున్నాయి. అంతా విఘ్నేశ్వరుడి దయ. ఊరికే పోతాయా పూజలు ఉత్సవాలు? మరి దేనికి చేయిస్తున్నాం అన్నాడు భూస్వామి. అంతేకాని మన పాలేరు శ్రమ ఏమీ లేదంటారా? అంతేనా అని భార్య అన్నది. వెంటనే భూస్వామి, బాగానే ఉంది, నీ వల్ల మాలిన జాలి. అలా పాలేర్లను జీతగాళ్లను వినయెక్కేసుకొని వస్తే మనం కూడా వాళ్ళ వెనకాలే వెళ్ళవలసి ఉంటుంది. మనుషుల్లో ఏముంది, అంతా ఆ వినాయక దేవుడి మహిమ అన్నాడు భర్త. ఓ విఘ్నేశ్వర, ఈయనకు జ్ఞానోదయం కలిగించవలసింది నీవేనయ్యా అని చెప్పి ప్రార్థించింది. వినాయక చవితి వచ్చింది. పాలేరు కొడుక్కి విఘ్నేశ్వరుడంటే మహాప్రాణం. వినాయక చవితికి తెల్ల కలవలు, ఎర్ర మందారాలు, పూలు, పత్రి ప్రతి ఇంటికి పూజకు తెచ్చి ఇచ్చేవాడు. తర్వాత వాడి ప్రాయంతో పాటు బుద్ధి కూడా పెరిగింది. వాడు చెరుకు మోపులని భూస్వామి దివానాకి చేరవేస్తూ ఉన్న తండ్రి దగ్గరికి వెళ్ళి, నాయన, మనం కూడా వినాయకుడికి పెట్టుకుందాం, ఒక్క చెరుకు గడ తీసుకువెళ్తున్నానన్నాడు. పాలేరు ఒక్క చెరుకు తీసి కొడుక్కిచ్చాడు. వాడు దాన్ని ఇంటికి తీసుకెళ్తున్నాడు. అది భూస్వామి కంటపడింది. అంతే, ఇక భూస్వామి ఆ ఉగ్ర నరసింహ అవతారుడై, ఏమిరా నా చెరుకంతా నీ ఇంటికి చేరవేస్తున్నావా అని పాలేరుపై ఉరుసుకుపడి నాన్న మాటలు అంటూ కోరడాతో కొడుతూ ఉంటే భూస్వామి వెంటనున్న పరివారము గ్రామస్తులు చూస్తూ ఊరుకున్నారే గాని కిక్కురమనలేదు. భూస్వామి పలుకుబడి అలాంటిది. అతడేం చేసినా చెల్లుతుంది. ఎదురు తిరిగి అడిగేవాడు లేడు. భూస్వామి కొరడాలతో కొడుతూ ఉంటే పాలేరు తట్టుకోలేక, చవితి కదా వినాయకుడికి పెట్టుకుందామని పట్టుకెళ్ళమని ఇచ్చాను, ఒక్కటంటే ఒకటే చెరుకు అన్నాడు. అప్పుడు భూస్వామి, ఏమిటి మీ జాతి తక్కువ వాళ్ళకు పూజలు వినాయకుడా అన్నాడు. దానికి పాలేరు, కడజాతి అయితే అయింది కానీ దేవుడు భక్తి ఉండవా అన్నాడు. ఓ స్వామి, ఏలనగా నీ ముఖానికి భక్తి కూడానా? నక్కకు నాగలోకానికి ఉన్నంత దూరం చెరుకుగడ పట్టుకురా అన్నాడు. అప్పుడు పాలేరు, ఒక్క చెరుకుగడ కోసం అందులో రెపరెపలాడిపోతున్నావా అయ్యా? బల్లతో చెరుకు దింపుకున్నది చాలదా? ఒక్క చెరుకుతో ఏం బాగుంటావయ్యా అన్నాడు. ఇక భూస్వామికి పట్టరాని కోపం వచ్చి, ఎంత మాటకు ఒక్కటి కాదు 10 కాదు 1000 చెరుకులైన నాకు కూచికతో సమానంతో తెలుసా? తెల్లవారేసరికి నువ్వు 1000 చెరుకులు తినాలి. నమిలి నా పిప్పి అంతా పోగు కనిపించాలి. లేకుంటే ఒక్కొక్క చెరికి 1000 కొరడా దెబ్బలు తింటావు, తెలిసిందా అంటూ పాలేరును పెడరెక్కలు విడిచి కట్టించి పనివాళ్ల చేత వాణ్ణి బందీలాగా చెరుకు నిల్వ చేసే సాలలో కట్టించి 1000 చెరుకుల మోపు ముందు పడవేయించాడు. భూస్వామి గొప్ప తిక్క మనిషి. ఎంత తోస్తే అంత పాలేరును ఉంచిన సాల చుట్టూరా భటుల్ని కాపలా పెట్టాడు. ఇదంతా తెలిసిన భూస్వామి భార్య, విఘ్నేశ, పాలేరు ఉత్త అమాయకుడు. చెరుకు తినడానికి పూనుకుంటే పాపం నిష్కారణంగా చస్తాడు, తినకపోతే నా భర్త దెబ్బలు కొడతాడు, వాణ్ణి ఎలా కాపాడతావో మరి అని మనసులో అనుకుంది. ఇంకోవైపు పాలేరుకి ఏమీ తోచలేదు. చేసేదేమీ లేక విఘ్నేశ్వరుని తలుచుకుంటూ చీకటి పడే వేళకు అలాగే నిద్రలోకి పడిపోయాడు. తెల్లవారుతూనే భూస్వామి వెళ్ళి చూస్తే తెల్లగా
హిమాలయ పర్వతంలాగా చెరుకు పిప్పి పోగు కనిపించింది. భూస్వామి దయ్యం పట్టినవాడిలాగా పెద్ద కేక పెట్టి తెరిచిన నోరు తెరిచినట్టే ఉండిపోయాడు. ఆ కేక విని వచ్చిన భార్యతో భూస్వామి, అంతా సర్వనాశనం, సాలలో ఒక్క చెరుకు మిగిలకుండా అంత పిప్పి పిప్పి, పాలేరు కాడు, భూతం వాడు, మనల్ని తినేస్తాడు పద అంటూ అరుస్తూ ఉంటే ఆమె నవ్వి, వారు భూతము కాదు, ఆ చెరుకును వాడు తిననూ లేదు. నేను కళ్ళారా చూశాను. అప్పటికి ఇంకా తెల్లవారం లేదు. ఏనుగు గీంకారం విని నేను కిటికీలో నుంచి చూశాను. పెద్ద ఏనుగు చెరుకు మేస్తూ కనిపించి మాయమైంది అన్నది. ఆ మాటలు విన్న భూస్వామి, ఏనుగేమిటి నీ మొహం, ఈ చుట్టుపక్కల ఏనుగన్నది ఉన్నట్టు వినలేదు అని అంటూ ఉండగా కొంతమంది వినాయక ఉత్సవ సేవల నుండి పరుగున వచ్చి రాత్రి నుంచి పందిట్లో పూజలో పెట్టిన వినాయక విగ్రహం కనిపించటం లేదు, అంతటా వెతికాము అని చెప్తూనే శాలలోనికి చూస్తూ అదిగో విగ్రహం, అదిగో అంటూ అటుకేసి వెళ్ళారు. శాలలో ఇంత గొడవ జరుగుతున్నా పాలేరు ఇంకా నిద్రిస్తూనే ఉన్నాడు. పక్కనే పత్రి పూలతో నిండిన గణేష విగ్రహం ఉంది. చేలంతా చెరుకు పనగుతో బురద బురదగా తడిసి ఉంది. ఇక భూస్వామి కాపలా వాళ్ళను పిలిచి రాత్రి ఏం జరిగిందని అడిగారు. వాళ్ళు, మేము చాలా రాత్రి వరకు మెలకువగా ఉన్నాము. పాలేరు నిశ్చింతగా నిద్రపోతున్నాడు. మాకు కొనుకు వచ్చింది. ఇంతలో ఏనుగు అరుపు వినిపించి కళ్ళు తెరిచాము. పెద్ద ఏనుగు చీకట్లో తెల్లగా కనిపించి చెరుకంతా లాగి మేచేస్తున్నది. ఏనుగులాగా పిప్పంతా కూడా ఉమ్మేస్తూ ఉన్నది. మాకు చెడ్డ భయం వేసింది, పారిపోయాము అంటూ వాళ్ళు ఇంకా భయంతో వణికిపోతూనే చెప్పారు. ఆ మాటలు విన్న భూస్వామిలో గొప్ప పరివర్తన కలిగింది. వెంటనే ఈయన వెళ్ళి పాలేరు పాదాలకు మ్రొక్కుతున్నట్టుగా సాగిలపడిపోయాడు. అప్పుడు పాలేరు మెలుకున్నాడు, లేచి నిల్చున్నాడు. భూస్వామి అతని పాదాలు వదలకుండా శిరస్సుతో మొక్కుతూనే ఉన్నాడు. భూస్వామి భార్య విఘ్నేశ్వర విగ్రహానికి ప్రణమిల్లి, స్వామి, ఇన్నాళ్లకు మమ్మల్ని అనుగ్రహించావు, ధన్యులం అంటూ జరిగిందంతా కూడా పాలేరుకు చెప్పింది. మహా అద్భుతాన్ని విన్న జనం తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు. పరివాణం కిక్కిరిసిపోయింది. నేలపై ఏనుగు పాదాల గుంటల్లో నిలిచి ఉన్న చెరుకు రసాన్ని తీర్థంగా స్వీకరిస్తూ చెరుకు పిప్పిని విఘ్నేశ్వర మహాప్రసాదంగా పట్టుకు వెళ్తున్నారు. పాలేరు భార్య పిల్లవాడితో కలిసి వినాయక విగ్రహానికి దండాలు పెడుతూ, చిన్న పత్రి పిసరైన వేసి నిన్నెప్పుడు పూజించలేదు, నీకోసమని పంపిన చెరుకు నీకు పెట్టనైనా లేదు, నా కోసం ఎందుకింత శ్రమపడ్డావయ్యా, ఏనుగు రూపంతోనైనా అందరికీ కనిపించావు, నాకు కనిపించావు కావు, నిద్రపోయిన దద్దమ్మను అంటూ పిల్లవాడిలాగా బావురమన్నాడు. అప్పుడు విగ్రహం స్థానంలో చెరుకు గడ పట్టుకొని విఘ్నేశ్వరుడు పాలేరు ముందు సాక్షాత్కరించాడు. పాలేరు కొడుకు తీసుకువెళ్ళిన చెరుకు గడ అతడి చేతిలో ఉంది. విఘ్నేశ్వరుడు పాలేరును తన తొండంతో దగ్గరికి తీసుకొని అభయహస్తంతో అతడి తల నిమురుతూ, నాయన, కులాలు, జాతులు, ఆచారాలు నేను పెట్టినవి కాదు, అంతా మనుషులు కల్పించుకున్నవే, నా దగ్గర ఎక్కువ తక్కువలకు చోటు లేదు, అందుకే నీకు కనిపించాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు. జనులందరూ చేతులెత్తి జోడిస్తూ పాలేరుతో, నీ మూలంగా మాకు గణేశుడి దర్శన భాగ్యం కలిగింది అంటూ పదే పదే మొక్కుతూ బ్రహ్మరథం పట్టారు. అంటే చెరుకు, సహస్ర ఇక్షు అంటే 1000 చెరుకుల గణపతి. అలా సహస్రేక్షు గణపతిగా విఘ్నేశ్వరుడు కీర్తింపబడ్డాడు. చెరుకు గడ పట్టుకున్న వినాయక విగ్రహం ప్రతిష్ఠించబడి అక్కడ గొప్ప ఆలయం వెలిసింది అని పావన మిశ్రుడు రైతుకు కథ చెప్పి ముగించాడు. ఒకసారి వినాయకుడు కైలాసంలో పసివాడిగా ఉన్నప్పుడు పార్వతీదేవికి చెప్పి బయట వనంలోకి ఆడుకోవడానికి వెళ్ళాడు. అలా బాలగణేశుడు ఆడుకుంటూ ఉంటే చిన్న పిల్ల కనిపించింది. దీన్ని పట్టుకోవాలని, దానితో ఆడుకోవాలని బాలగణేశుడికి ఎంతో మనసైంది. ఆ పిల్లతో ఆడుకోవాలని, పట్టుకోవాలని గణేశుడు ఎంతో కోరిక కలిగింది. ఈ చిన్న పిల్లిని పట్టుకుందామని చూస్తూ ఉంటే దొరకకుండా పారిపోతుంది. గణేశుడు ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ పిల్లి మాత్రం దొరకలేదు. చూడడానికి కాస్త ముద్దుగా ఉంటాడు కదా గణపతి. అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి కాస్త ఆయాసం వచ్చింది. పసివాడు అవడంతో కోపం కూడా వచ్చింది.
ఎలాగైనా సరే పిల్లిని పట్టుకోవాలని అనుకున్నాడు బాలగణేశుడు. మొత్తానికి కష్టపడి ఆ పిల్లను పట్టుకొని కోపంతో దాని ముఖం మీద గీరాడు. పిల్లి ముఖం మీద రక్తపు చారికలు వచ్చేశాయి. మ్యావ్ అంటూ బాధపడుతూ చేతిలో నుంచి జారి వెళ్ళిపోయింది ఆ పిల్ల. బాలగణేశుడు సంతోషంగా వెనక్కి తిరిగి వచ్చాడు. బాలగణేశుడు వచ్చేసరికి పార్వతీదేవి అటువైపుకు తిరిగి కూర్చొని ఉంది. గణేశుడు, అమ్మ ఆకలి వేస్తుంది అంటే అక్కడ పెట్టాను నాన్న, వెళ్ళి తిను ఉండ్రాళ్ళు అంది అమ్మవారు. కానీ గణేశుడి వైపుకు చూడలేదు అమ్మ. ఎటువైపుకు వెళ్తే అటువైపు కనిపించకుండా ముఖాన్ని తిప్పుకుంటుంది ఆ తల్లి. గణేశుడికి బాధ వేసింది. అమ్మ, ఏమి చేశాను నేను, ఎందుకు ఇలా తల తిప్పుకుంటున్నావు అని అడిగాడు. దానికి పార్వతీదేవి, ఏమీ లేదు నాన్న, నువ్వు వెళ్ళు అంది. అలా కాదు, నిజం చెప్పు అంది. ఏమైందంటూ బలవంతంగా పార్వతీదేవి ఎదురుగా వెళ్ళి నిలుచున్నాడు చిన్ని గజాననుడు. తల్లి బుగ్గల మీద రక్తపు చారికలు కనిపించాయి. బాలగణేశుడికి వెంటనే ఆవేశం వచ్చింది ఆ పార్వతీ తనయుడికి. ఎవరమ్మా ఇలా చేసింది, నిన్ను గాయపరిచిందంత దుర్మార్గులు ఎవరు చెప్పు, వెంటనే వెళ్ళి వాళ్ళని కొట్టి వస్తాను అన్నాడు. అప్పుడు పార్వతీదేవి, వేరే వాళ్ళైతే నువ్వు కొట్టి వస్తావు, చేసింది నువ్వే కదా అన్నది. అదేంటమ్మా, నేను నిన్ను గాయపరచడం ఏంటమ్మా అని ఆశ్చర్యపోయాడు బాలగణేశుడు. పార్వతీదేవి నవ్వి, పిచ్చి తండ్రి, నీ ఎదురుగా కనిపిస్తున్న నేనే నీకు అమ్మని అనుకుంటున్నావా? నేను ప్రపంచంలో చీమ మొదలు ప్రతి దానికి తల్లిని కదా. నువ్వు ఇందాకే ఏమి చేసి వచ్చావు ఒకసారి గుర్తు చేసుకో అంది ఆ సర్వమంగళాదేవి. వెంటనే అర్థమైంది బాలగణేశుడికి. వెంటనే కన్నీళ్లతో గబగబ పరిగెత్తుతూ వనములకు వెళ్ళిపోయాడు. వనం మొత్తం తిరుగుతూ పిల్ల కోసం వెతికాడు. ఒక చెట్టు పొదల్లో మూలన కూర్చొని బాధగా అరుస్తుంది ఆ చిన్ని పిల్ల. ముఖం మీద గణేశ చేసిన గాయాల తాలూకు రక్తపు చారికలు అలాగే ఉన్నాయి. వెంటనే బాలగణేశుడు పిల్లను దగ్గరికి తీసుకొని గాయాలకు ఔషధ మూలికలతో మందు వేసి పూసి దానికి తినడానికి ఆహారం పెట్టి అప్పుడు వదిలిపెట్టి ఇక తిరిగి ఇంటికొచ్చాడు. గణపతి ఇంటికి వచ్చేసరికి ముఖం మీద గాయాలన్నీ కూడా మానిపోయి చల్లగా నవ్వుతూ ఎదురొచ్చింది తల్లి పార్వతీదేవి. చూడగానే కరుచుకుపోయాడు బాలగణేశుడు. ఎక్కిళ్ళు పడుతూ, అమ్మ, పొరపాటు చేశాను, మన్నించు అన్నాడు. అప్పుడు ఆ తల్లి, లోకమాత ఆచరించాల్సిన విధిని చెప్పింది. నానా గణేశ, ప్రతి ఒక్క జీవిలో కూడా భగవంతుడు ఉంటాడు. నీవు ప్రతి జీవిలో నీ తల్లిని చూడగలిగితే ఎవరిని బాధించలేవు. ఇది ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించవలసిందే. అనవసరంగా ఎవరిని నొప్పించడం, శారీరకంగా మానసికంగా హింసించడం చేయకూడదు. హింసించి ఎన్ని పూజలు వ్రతాలు చేసినా ఫలితాలుండవు. అందరితో మంచిగా ఉంటే అనుకోకుండానే తెలియకుండానే మనకు మంచి జరుగుతుందని ఆ తల్లి బాలగణేశుడికి చెప్పింది. నలుగురితో మంచిగా ఉండడము, వీలైనంత సహాయం చేస్తూ కలిసిపోవడము అనేవి మంచి లక్షణాలుగా ఆ పార్వతీ తనయుడికి తల్లి పసి వయసులో బోధించింది. అది విన్న బాలగణేశుడికి కంట్లో నీళ్లు తిరిగాయి. తల్లిని దీవించమని కాళ్ళ మీద పడి వేడుకున్నాడు. ఈ కథలో ఉన్న మంచి నీతిని మన సొంత అలవర్చుకొని గణేశుడిని పూజించడంతో పాటు మన జీవన విధానంలో కూడా మార్పును తెచ్చుకుంటే మనలో మంచి సంస్కారాలు ఎక్కువ అవుతాయి. తద్వారా భగవంతుడికి చేరువవుతాము. ఆ గణేశుడి కృపకు పాత్రులమవుతాము. అలాగే ఈరోజు వినాయకుడి పెళ్లి కథ వింటే చాలు అదృష్టం మీ తలుపు తడుతుంది. వినాయకుడు బ్రహ్మచారి అని, తనకు పెళ్లి జరగలేదని చాలామంది అనుకుంటూ ఉన్నారు. కానీ వినాయకుడికి ఒకరితో కాదు, ఏకంగా 2 మహిళలతో వివాహం జరిగిందని కొన్ని పురాణాలు చెప్తున్నాయి. మరి వినాయకుడి పెళ్లి ఎలా జరిగిందో తెలిపే కథను ఇప్పుడు విందాము. ఒకసారి వినాయకుడు గంగా నది ఒడ్డున కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు. అదే సమయంలో తులసి అక్కడికి వచ్చి వినాయకుడిని చూసి ముగ్ధురాలవుతుంది. వెంటనే తులసి వినాయకుడి వద్దకు వెళ్ళి తనను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. అయితే అందుకు వినాయకుడు నిరాకరిస్తాడు. చూడు తులసి, వివాహం చేసుకోవడం వల్ల నా తపస్సుకు భంగం వాటిల్లుతుంది, కాబట్టి నేను వివాహం చేసుకోవడం కుదరదు అని ఆమె కోరికను తిరస్కరిస్తాడు. ఆ మాటలు విన్న తులసికి కోపం వచ్చి వినాయకుడితో, ఓ గణేశ, ఆడదానినై ఉండి మనసులో కోరిక చెప్పి నీ ముందు పెట్టినా కూడా నువ్వు నన్ను తిరస్కరించావు, కాబట్టి ఇదే నా శాపం. నువ్వు నన్ను పెళ్లి చేసుకోనని తిరస్కరించావు గనక నువ్వు 2 పెళ్లాడుతావని తులసి శాపం పెడుతుంది. అలా తులసి శాపం ఇవ్వడం గణేశుడికి నచ్చలేదు.
వెంటనే వినాయకుడు కోపంతో తులసిని ఇలా ప్రతిశపించాడు. చూడు తులసి, నువ్వే నన్ను వివాహం చేసుకుంటా అన్నావు. నేను బ్రహ్మచారిని గనక నేను వివాహం చేసుకొని అన్నాను. ఇందులో నా తప్పేమీ లేదు. ఇది గ్రహించకుండా అహంకారంతో నన్ను నువ్వు శపించి తప్పు చేశావు. అందుకు ప్రతిశాపంగా నీవు ఒక రాక్షసుని వివాహం చేసుకుంటావని, అతని వల్ల నువ్వు అన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వినాయకుడు తులసికి శాపం పెడతాడు. ఈ గొడవ వలన తులసికి వినాయకుడికి పడదు. అందుకే వినాయకుడు పూజలో తులసిని వాడకూడదు. ఇలా శాపాలు ఇచ్చాక అవి తప్పక జరిగి తీరుతాయి. ఒకరోజు వినాయకుడు తన రూపం ఆకారంపై కోపంగా బ్రహ్మచారిపై ఉండాలని కోరుకున్నాడు. ఎందుకంటే తన ముందుకు పొట్ట చుచ్చుకు వచ్చింది. తన ముఖం ఏనుగు రూపంలో ఉంటుంది. అందుకే తనని ఎవరు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో మనసులో విఘ్నేశ్వరుడు ఎంతో బాధపడ్డాడు. తనకు వివాహం జరగకపోవడం వలన ఎక్కడైతే వివాహం జరుగుతుందో అక్కడ ఆటంకాలు కల్పించడం ప్రారంభించాడు. తనకు జరగని వివాహం ఎవరికి జరగకూడదనే కోపంతో వినాయకుడు ఆటంకాలు కలిగించసాగాడు. అందుకు తన వాహనమైన మూషికం సహాయం కూడా తీసుకున్నాడు. అయితే ఇలా వివాహాలేమీ జరగకుండా ఆటంకాలు కలగడంతో దేవతలు ఎంతో చింతించారు. ఇలాగే కొనసాగితే లోక కళ్యాణానికి ఆటంకం కలుగుతుందని, సృష్టి కార్యానికి ఆటంకం కలుగుతుంది అని భావించిన దేవతలు ఒకరోజు తమ కష్టాలను తీర్చమని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వినాయకుడు లోకంలో పెళ్ళిళ్ళు జరగటం లేదని చెప్పారు. అప్పుడు, ఓ దేవతలారా, విఘ్నేశ్వరుడు ఇలా వివాహాలకు ఆటంకాలు కలిగించటం చాలా బాధగా ఉంది. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగా తన మనసులోని ఆలోచన ద్వారా బ్రహ్మయోగం నుండి 2 కుమార్తెలు సిద్ధిబుద్ధి పుట్టారు. వారిద్దరూ బ్రహ్మదేవుడి మనసపుత్రికలు. అప్పుడు బ్రహ్మ దేవతల కష్టాలను తీర్చేందుకు ఈ 2 కుమార్తెలను విఘ్నేశ్వరుడు విద్య నేర్చుకోవడానికి పంపించారు. ఆ విధానంగా బ్రహ్మదేవుడి ఆదేశాల ప్రకారం గణేశుడు వారిద్దరికీ బోధనలు చేయడం ప్రారంభించాడు. ఇక వినాయకుడి దగ్గరికి పెళ్లికి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు ఈ సిద్ధి బుద్ధి విఘ్నేశ్వరుడు దృష్టి మార్చేవారు. దాంతో లోకంలో మళ్ళీ వివాహాలు జరగడం ప్రారంభమయ్యాయి. అలా కొంతకాలం గడిచింది. కానీ ఒకరోజు విఘ్నేశ్వరుడికి నిజం తెలిసిపోయింది. లోకంలో అందరు వివాహం చేసుకుంటున్నారని, దానికి సిద్ధి బుద్ధి కారణమని తెలుసుకొని కోపంతో వారిని శపించబోగా అక్కడ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, చూడు విఘ్నేశ్వర, ఈ సిద్ధి బుద్ధికి నువ్వంటే ఎంతో ఇష్టం కనుక వారిద్దరిని నువ్వు వివాహం చేసుకో అని అడుగుతారు. విఘ్నేశ్వరుడు కూడా ఆ వివాహానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత సిద్ధి బుద్ధితో విఘ్నేశ్వరుని వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత వారికి 2 కుమారులు కూడా జన్మించారు. వారి పేర్లు శుభం, లాభం అని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఈరోజు వినాయకుడి పెళ్లి కథను వింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, కోరింది నెరవేరుతుంది, వివాహంలో ఆటంకాలు తొలగిపోతాయి. వినాయకుడు తన తమ్ముడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్లి చూశాడు. మహా అందంగా అలంకరించిన తమ్ముని చూశాడు. అసలే అందగాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. పెళ్లి కొడుకు ఆకారంలో ఇంకా అందంగా ఉన్నాడు. అంగరంగ వైభవంగా జరిగిన ఆ పెళ్లి చూసి వినాయకుడికి తనకు పెళ్ళైతే ఎంత బాగుంటుందో కదా, ఇలా తనను అలంకరిస్తే తాను ఎంత బాగుంటాడో కదా అనిపించింది. వెంటనే అమ్మాయిన పార్వతమ్మ దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వస్తున్న పెద్ద కొడుకును చూసి తను ఏదో అడగడానికే వస్తున్నాడనుకున్నది పార్వతమ్మ. అప్పుడు వినాయకుడు పార్వతీదేవిని, అమ్మ, నాకు పెళ్లి చేయండి, ఇంకా నాకు పెళ్లి చేయలేదు, అందరి పెళ్ళిళ్ళు అయిపోతూ ఉన్నాయి అని అడిగాడు. అది విన్న పార్వతీదేవి, సరే నాయన, ఓ పిల్లను చూసుకో, ముందు పెళ్ళికి కావలసిన ఏర్పాట్లు చేసుకో. పెళ్లి చేసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు, కానీ పెళ్ళి ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పింది. సరే అని వినాయకుడు తల్లి అంగీకారంతో ఎంతో సంతోషించి బయటకు వచ్చాడు. పెళ్లి ఏర్పాట్లు చేయడం ఎలా అని ఆలోచిస్తూ అటు ఇటు చూశాడు వినాయకుడు. ఆ పరిసర ప్రాంతాలలో వినాయకుడికి ఒక కోడి కనిపించింది. ఆ కోడి దగ్గరికి వెళ్ళి, వినాయకుడు, నేను వివాహం చేసుకోదలిచాను, నాకు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, మొదటి పనిని నీకే పురాయించాలని అనుకుంటున్నాను. శుభప్రదంగా మొదటిగా పెళ్లి కూతురికి పెళ్లి చీరను నేయించాలి అని అనుకుంటూ ఉన్నాను. నీవు పద్మశాలీలు ఉండే సాలిపేటకు వెళ్ళి
కొత్త చీరలు నేచేవారి చేత ఒక కోకను తీసుకొనిరా అని చెప్పాడు. వినాయకుడి పెళ్లి వార్త విన్న ఆ కోడి మిక్కిలి సంతోషంగా పరిగెత్తుకుంటూ కొత్త కోక అరుస్తూ వెళ్ళింది. ఆ తర్వాత వినాయకుడి పెళ్ళి కాలేదు, కానీ ఈ కొత్త కోక అనే అరిచే అరుపు మాత్రం కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది. అంతవరకు కోడికి కూత లేదు. అంటే ఇప్పుడు మనం వినే కుక్కరొక్కో అనే కూత అసలైతే కొత్త కోక అన్నమాట. అప్పుడు వినాయకుడు చెప్పిన కొత్త కోకను మర్చిపోతానేమోనని కొత్త కోక అని అరవడం మొదలుపెట్టిన కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది. అప్పటికైతే కోడి అలా అరుస్తూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత అక్కడికి ఓ పొట్టేలు వచ్చింది. పొట్టేలును చూసిన వినాయకుడు తన పెళ్లి విషయం చెప్పి, ఓ పొట్టేలా, నీవు కంసాలి దగ్గరికి వెళ్ళి మంగళసూత్రాలు పట్టుకురా పెళ్లి కూతురికి అని చెప్పాడు. అలా వినాయకుడు అందుబాటులో ఉన్న వారికి తలా ఒక పని చెప్తూ ఉన్నాడు. ఈ పొట్టేలు కంసాలి దగ్గరికి వెళ్ళిపోయింది. మంగళసూత్రాలు తీసుకుంది. ఆ మంగళసూత్రాలను నోటితో పట్టుకొస్తూ ఉండగా అదెక్కడో జారిపోయింది. వాటి కోసం తన తలను వంచి వెతుకుతూ ఉంది. అలా పొట్టేలు ఇప్పటికీ కూడా వెతుకుతూనే ఉంది. అందుకే పొట్టేలును కింద చూపే తప్ప పై చూపు ఉండదు. వినాయకుడు పెళ్లి కోసం మొదలుపెట్టిన గొర్రె కింద చూపు ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. అక్కడి నుండి వినాయకుడు కాస్త ముందుకు వెళ్ళి ఒక్కొక్కరిని చూస్తూ ఉన్నాడు. ఓ 3 నెలల చంటి పిల్లవాడిని ఉయ్యాలలో చూసిన వినాయకుడు చిన్నారిని సమీపించి, ఒరై నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానురా, నా పెళ్ళికి నీవు ఉండ్రాలు చేయాలిరా అన్నాడట. సరేనని ఆ పిల్లవాడు తన 2 చేతులను కుడుములు చేస్తున్నట్టుగా గుండ్రగా లడ్డూలు చేస్తున్నట్టుగా ఆడించాడు. 3 నెలల ప్రతి బిడ్డ అప్పటి నుండి కుడుములు చేస్తూనే ఉన్నాడు. ఇది అయ్యాక కొంచెం ముందుకు వెళ్తే వినాయకుడికి ఓని ఏనుగు కనిపించింది. వినాయకుడు, ఆ ఏనుగుతో నన్ను నీ మీద ఎక్కించుకో, మనమిద్దరం ఊరేగింపుకు వెళ్దాం, నేను పెళ్లి కూతుర్ని వెతుక్కుంటాను, పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావస్తున్నాయి అని అన్నాడు. ఆ మాటలు విని ఏనుగు వినాయకుడితో, బాబోయ్, నువ్వు చాలా బరువు, పైగా నీ ముఖం నా ముఖం ఒకేలాగా ఉన్నాయి, అంత బాగోలేదు, నేను నిన్ను ఎక్కించుకోను అన్నది. ఆ మాటలు విని, అవురవురా, నీవు నన్ను ఎక్కిరిస్తావా, మందబుద్ధి అయిపోతావు, ఇంకెప్పటికీ కూడా నీకు తెలివి ఉండదు, నడక తప్పిస్తే నీవు ఎందుకు పనికిరావు అని చెప్పి కోపంతో శపించాడు వినాయకుడు. ఆ తర్వాత అక్కడి నుండి ఇంకాస్త ముందుకు వెళ్ళాడు. ఓ గాడిద ఆ మార్గంలో కనిపించింది. పెళ్లి చేసుకోవాలని తొందరలో ఉన్న వినాయకుడు గాడిద వద్దకు వెళ్ళి, నన్ను నీ మీద ఎక్కించుకో, నేను వెళ్ళాలి అన్నాడు. దానికి గాడిద, నువ్వు చాలా బరువు, నేను మోయలేను అంది. ఆ మాటలకు ఉక్రోషంతో వినాయకుడు, నేను స్థూలంగా ఉన్నానని ఎక్కిరించావు, కాబట్టి నీ జన్మంతా కూడా బరువులే మొయ్యాలి, అందుకు తప్ప నువ్వు ఎందుకు పనికిరావు అని శపించాడు. ఎలాగోలాగా తక్కిన పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా వస్తున్నాయి. ఆ సమయంలో వినాయకుడికి ఒక పంది కొక్కు కనిపించింది. వినాయకుడు ఆ కొక్కుతో, కొక్కు నువ్వు ఒక పని చెయ్యి, పిసినారి వాళ్ళంతా కూడా భూగర్భంలో డబ్బులు దాచిపెడుతూ ఉంటారు, నువ్వు భూగర్భంలో వెళ్ళి డబ్బులన్నీ కూడా పట్టుకొనిరా, నా పెళ్ళికి ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పాడు. పంది కొక్కు అప్పుడు తవ్వడం మొదలుపెట్టింది. ఇప్పటికీ తవ్వుతూనే ఉంది. దానికి డబ్బు దొరకలేదు. వినాయకుడి పెళ్ళి కాలేదు. ఆ తర్వాత ఓ ఎలుక కనపడింది. దాని దగ్గరికి వెళ్ళి, నన్ను ఎక్కించుకో, మనం చాలా చోట్లకు వెళ్ళాలి అన్నాడు వినాయకుడు. అందుకు ఆ ఎలుక ఉత్సాహంగా ఒప్పుకుంది. వినాయకుడు ఆ ఎలుక మీద ఎక్కాడు. వినాయకుడేమో స్థూలకాయుడు, ఎలుకేమో చాలా చిన్నది. ఈయన దానిపై ఎక్కేసరికి అది నెమ్మదిగా వెళ్ళడం మొదలుపెట్టింది. అయితే ముక్కోటి దేవతలను పెళ్ళికి పిలవాలి కదా. ఆ పిలిచే క్రమంలో ఎలుక వాహనంగా చేసుకున్న వినాయకుడు ఏడాదంతా కూడా తిరుగుతూనే ఉన్నాడు. ఈ ప్రయాణం ఏడాదంతా కూడా నెమ్మదిగా సాగుతుంది. ఇలా ఉండగా మూఢం వస్తుంది. మూఢం వస్తే అంతకుముందు మొదలుపెట్టిన పెళ్లి పనులు పనికిరావు. మళ్ళీ పెళ్లి పనులు మొదలుపెట్టాలి. మళ్ళీ ఈ పనులన్నీ అయ్యి ఆయన జనాలందరినీ పిలిచేసరికి మళ్ళీ మూఢం వస్తుంది. అందుకే వినాయకుడి పెళ్ళికి 1000 విఘ్నాలు అంటారు. ఇప్పటిదాకా కోళ్ళు అరుస్తూనే ఉన్నాయి, పొట్టేళ్ళు వెతుక్కుంటూనే ఉంది,
పందికొక్కులు తవ్వుతూనే ఉన్నాయి. కానీ వినాయకుడి వివాహం మాత్రం కాలేదు. అందుకే ఎవరైనా ఏదైనా పని మొదలుపెట్టి విఘ్నాలు కలిగి ఆగిపోతూ ఉంటే వినాయకుడి పెళ్ళికి అన్ని విఘ్నాలే అన్నట్టు మీ పనులు కావటమే లేదు అని అనుకుంటూ ఉంటారు. అలా ఈ సామెత పుట్టింది. సంకటహర చతుర్థి గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించినట్టుగా పురాణ కథనం. సంకష్టహర చతుర్థి రోజున వ్రతాన్ని ఆచరించిన వారికి జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఉపసంహరిస్తున్నాయి. సంకటహర చతుర్థి అంటేనే సంకటాలను తొలగించేది అని అర్థం. అందుకే ఈ పవిత్రమైన రోజున వ్రతం ఆచరిస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. పూర్వము ఒకానొకప్పుడు ఋషులందరూ కూడా కలిసి కుమారస్వామి దగ్గరికి వెళ్ళి శత్రు దారిద్ర కష్టాలతో బాధపడేవారు, రుణ బాధలు పడుతున్న వారికి, సంతానం లేని వారికి, ఈతి బాధలు పడేవారికి, దీర్ఘవ్యాధులతో పీడింపబడుతున్న వారికి, చదువు సరిగ్గా రాకపోవడం, ముందుకు సాకపోవడం వంటి ఆటంకాలు అనుభవించే వారికి, భూలోకంలో కలియుగం మొదలైన 5000 సంవత్సరములు గడిచిన తర్వాత ఇలాంటి క్లేశాలు మనుషులను ఎక్కువగా బాధిస్తాయి. ఈ విధంగా బాధలు పడుతున్న వారికి వారి కష్టాలు తీరే వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ఋషులు కుమారస్వామిని అడిగారు. దానికి సమాధానంగా స్కందుడు ఈ విధంగా తెలిపాడు. శుభాలు సిద్ధించుటకు తక్షణ బలదాయిని అయిన సంకష్టహర చతుర్థి అనే వ్రతమును అన్ని వ్రతాలలోకెల్లా అత్యంత శ్రేష్టమైనది. పాండవులు అరణ్యవాసము, అజ్ఞాతవాసము వంటి మహాకష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో రాజ్యలాభం, పూర్వ వైభవం పొందడానికి శ్రీకృష్ణుడు సూచన మేరకు ఈ వ్రతాన్ని ధర్మరాజు ఆచరించాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ వ్రతం యొక్క మహత్యాన్ని వివరిస్తూ, ఇది గణపతి స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్టుగా ఆ వ్రతాన్ని తాను ఉపదేశిస్తున్నట్టుగా చెప్పాడు అని కుమారస్వామి ఋషులకు చెప్పాడు. పార్వతీదేవి కూడా సంకటహర చతుర్థి వ్రతం చేసి శివుని భర్తగా పొందింది అని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాదు అగస్త్య మహర్షి సప్త సముద్రాలను ఆపోసనం పట్టడానికి గల శక్తులను ఇచ్చింది ఈ వ్రతమే. ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు. అహల్యాదేవి తన శాపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది. ఆంజనేయుడు లంకా నగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకోగా అశోకవనంలో సీతావనం దేవిని చూడగలిగాడు. ఈరోజు వ్రతం చేసినా చేయకపోయినా గణపతిని పూజించిన వారి ధర్మార్థ కామ మోక్షాదులు తప్పక నెరవేరుతాయి. అనగనగా ఒక ఊరిలో భూపతి అనే వ్యాపారి ఉండేవాడు. ఆయన చాలా ధనవంతుడు. బంగారం వ్యాపారం చేసేవాడు. ఎంతో కూడబెట్టాడు. కానీ అతడికి బంగారం అంటే విపరీతమైన మోజు ఉండేది. భూపతికి ఒక చిన్నారి ముద్దుల పాప ఉండేది. ఆయనకు తన కూతురు అంటే చాలా ఇష్టం. ఒక రోజున తన ఇష్టదైవమైన గణపతిని ప్రార్థిస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆ విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. భూపతి, నీ భక్తికి నాకు నచ్చింది. నీకు ఒక వరం ఇద్దామనిపిస్తున్నది. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు విఘ్నేశ్వరుడు. భూపతి సంతోషంతో పులకరించిపోయాడు. ఏం వరం అడిగినా ఇస్తారు కదా స్వామి అని అడిగాడు. ముందస్తుగా వరాన్ని బట్టి ఉంటుంది, కోరుకో ముందు అన్నాడు గణపతి. అయితే నేను పట్టిందల్లా బంగారం కావాలి దేవుడా అని కోరుకున్నాడు భూపతి. సరే, నువ్వు కోరిన వరం ఇచ్చేస్తున్నాను, మరి జాగ్రత్తగా ఉపయోగించుకో అని చెప్పి గణపతి మాయమైపోయాడు. భూపతికి చాలా సంతోషం వేసింది. ప్రయత్నించి చూద్దామని చెప్పి ఒక గాజు బొమ్మను పట్టుకున్నాడు. తక్షణం ఆ గాజు బొమ్మ బంగారు బొమ్మగా మారిపోయింది. కుర్చీలన్నీ పట్టుకున్నాడు. అవి కూడా వెంటనే బంగారం మంచాలు, బంగారు కుర్చీలాగా మారిపోయాయి. భూపతికి మహదానందమైంది. తమ ఇంట్లోని ఒక్కొక్క వస్తువును గుర్తు చేసుకొని వెళ్ళి వాటిని ముట్టుకున్నాడు. అవన్నీ బంగారం అయిపోయాయి. అప్పటికి ఇంకా మధ్యాహ్నమైంది. భూపతికి ఆకలైంది. భోజనం చేద్దామని వంటగదికి వెళ్ళి ప్లేట్లను ముట్టుకున్నాడు. వెంటనే ఆ ప్లేటు కాస్త బంగారం అయిపోయింది. భూపతి సంతోషంగా నవ్వుకుంటూ అన్నం గిన్నెని పట్టుకొని చూశాడు. అది బంగారం అయిపోయింది. సర్లే, ఇప్పటికీ ఈ ఆట చాలు, ఆకలి బాగా వేసేస్తుంది. అన్నం తిందామని అన్నం పెట్టుకొని తినబోయాడు. ముద్ద నోటిని చేరేలోగా బంగారం ముద్ద అయిపోయింది. బంగారాన్ని ఎవరైనా ఎట్లా తింటారు? భూపతి అప్పుడు కొంచెం కంగారు పడ్డాడు. పోనీలే, కనీసం మంచినీళ్ళైనా తాగుదాం అని గ్లాసును చేతిలో తీసుకున్నాడు. నీళ్లు పెదాలను తాకాయో లేదో బంగారం అయిపోయాయి.
భూపతికి ఏం చేయాలో తోచలేదు. ఒకవైపున ఆనందం, మరోవైపు బాధ. ఇందులో ఏదో కిటుకు ఉంటుంది. నిదానంగా ఆలోచించి చూస్తే తెలుస్తుంది అనుకున్నాడు. ఇంతలోనే భూపతి కూతురు బడి నుంచి వచ్చింది. భూపతిని చూడగానే ఆ పాప నాన్న అని అరుచుకుంటూ దగ్గరికి వచ్చింది. భూపతి ఒక క్షణం పాటు తన బాధను మర్చిపోయి ఆ పాపను అత్తుకొని ముద్దు పెట్టబోయాడు. అంతే, ఆ పాప కూడా బంగారు బొమ్మ అయిపోయింది. ఎంత పిలిచినా ఉరకదు. భూపతికి పిచ్చెక్కినట్టు అయింది. పాప పాప అని విపరీతంగా ఏడ్చాడు. ఈ దరిద్రపు వరం నాకొద్దు. నా పాప ఉంటే నాకు చాలు. దేవుడా, ఈ వరం వెనక తీసుకో ప్లీజ్. రా ఒక్కసారి, నాకు ఈ బంగారం అవసరం లేదు అని ఏడ్చాడు. ఆ ఏడుపు చూసి విఘ్నేశ్వరుడికి కూడా జాలి వేసింది. వెంటనే మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. గణపతి, భూపతి, ఎందుకు వరాన్ని ఇంత తొందరగా వద్దనుకుంటున్నావు? నువ్వు పట్టిందల్లా బంగారం అవుతున్నది కదా అని అడిగాడు అమాయకంగా. అప్పుడు భూపతి చెంపలు వేసుకొని గణపతి కాళ్ళ మీద పడ్డాడు. స్వామి, నాకు బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు అత్యాశకు పోను. ఈ వరం నాకొద్దు. నా జీవితం మునుపటి మాదిరిగా ఉంటే చాలు. ఉన్న దాంట్లో సంతృప్తి పడతాను. ఇంకా ఇతరులకు సహాయం చేస్తాను ప్లీజ్. ఇది వరం కాదు, శాపం. ఈ శాపాన్ని వెనక్కి తీసుకోండి అని వేడుకున్నాడు. దాంతో గణపతి చిరునవ్వుతో తదాస్తు అని మాయమైపోయాడు. భూపతి చేయి తగిలి బంగారమైనవన్నీ కూడా వెంటనే మళ్ళీ మామూలుగా అయిపోయాయి. బంగారు బొమ్మగా మారిన బిడ్డ కూడా మామూలుగా అయిపోయి కిలకిలలాడింది. భూపతి సంతోషంతో ఆ పాపని ఎత్తుకొని ముద్దాడి తృప్తిగా కళ్ళ నీళ్లు తుడుచుకున్నాడు. కనుక ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు. ఇక మీ ఇంట్లో డబ్బే డబ్బు, సకల ఐశ్వర్యాలు కలిసి వస్తాయి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఆ వినాయకుడి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం